నమస్కారం అండి. నేను మీ రసూల్ ఖాన్, ఆస్ట్రేలియన్ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మనం క్వశ్చన్ సెక్షన్ పెట్టుకోబోతున్నాము. ఎందుకంటే చాలా మంది నాకు ఈ మధ్య ఎక్కువగా కొన్ని డౌట్స్ అనేది అడుగుతున్నారు. మొబైల్ న్యూమరాలజీ కావచ్చు, లేకపోతే పర్సనల్ నేమ్ కరెక్షన్స్ గురించి కావచ్చు. చాలా మంది నాకు రెగ్యులర్ గా వాట్సాప్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరికీ ఒక్కొక్కసారి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి వాళ్ళని నేను ఒక రిక్వెస్ట్ పెట్టాను అనమాట. అందరికీ కలుపుతోని వాళ్ళు పెట్టే క్వశ్చన్స్ లలో కొన్ని ఏవి రెగ్యులర్ గా ఉన్న డౌట్స్, అంటే అందరికీ కలిగే డౌట్స్ ఏవి ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిని ఒక వీడియోగా చేసి ఈ ముందు ఉంచాలనేది నేను అనుకున్నాను. సో చాలా మందికి ఈ మధ్య డౌట్ రావడం ఏంటి అంటే, ఈ మధ్యని కాదు, ఎప్పటి నుంచి వస్తున్న డౌట్సే. కడప నుంచి షేక్ అహ్మద్ అడుగుతున్న డౌట్ ఏంటంటే, మొబైల్ నంబర్స్లలో ఆల్ నెంబర్స్ అనేటివి ఉండవచ్చా అనేది ఇది పెద్ద డౌట్ గా ఉందన్నమాట. అంటే వీళ్ళు అడుగుతున్న డౌట్ ఎలా ఉంది అంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే 1 నుంచి 9 మధ్యలో అన్ని ఆల్ నెంబర్స్ రావడం మంచిది అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు రైట్ అనేది వాళ్ళ యొక్క ప్రశ్న. సో ఇది చాలా మందిలో ఉండవచ్చు. కాబట్టి నేను వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క కుండలిలు కూడా, అంటే మన యొక్క జాతకరీత్యా కూడా ఒకే హౌస్ లో అన్ని ప్లానెట్లన్నీ వచ్చి కూర్చోవడం అనేది అది మంచిది కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకుంది. అదే విధంగా మనం వాడుతున్న ఈ మొబైల్లో అన్ని ఆల్ నెంబర్స్ ఉండడం ద్వారా ప్లానెట్స్ అనేటివి, వాళ్ళ యొక్క తత్వాలు అనేటివి, ఒక్కొక్క ప్లానెట్ యొక్క తత్వం ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి అన్ని ప్లానెట్స్ అన్ని మన మొబైల్ పెట్టుకోవడం ద్వారా వాటి యొక్క ఇంపాక్ట్ అనేది కూడా మన మీద ఉంటుంది కదా. అంటే ఒక ప్లానెట్ వచ్చేసి ఫైర్ ప్లానెట్ ఉంటుంది, ఒకటి వాటర్ ప్లానెట్ ఉంటుంది. సో ఇవన్నీ ఎలా అయిపోతాయి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన లాంగ్వేజ్ లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తాము, అక్కడ వెళ్ళేటప్పుడు అందరు రిలేటివ్స్ అందరు కలుస్తారు. మన చిన్నప్పుడు స్నేహితులు కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, కజిన్ బ్రదర్స్ కావచ్చు, అందరు కలుస్తారు. కానీ ఆ కలిసిన ఒక క్షణం మాత్రమే వాళ్ళతో డిస్కషన్ చేస్తారు. తర్వాత మీరు చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్ గా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు అనేది ఒక చోట కూర్చోవడం అనేది జరుగుతుంది. అంతేగాని ఆ వెళ్ళిన సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 30 మంది కలిశాను అనుకున్నా, ఆ 30 మంది ఒకే చోట కూర్చోవడం, గ్యాదర్ కావడం అనేది హైలీ ఇంపాసిబుల్. మీరు గెట్ టుగెదర్ ఎక్కడైనా ఫ్రెండ్స్ లో కూడా చూడండి, గెట్ టుగెదర్ చేసుకోవడం లేదా కిట్టి పార్టీ కావచ్చు, అది లేడీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, గ్రూప్ పార్టీస్ ఏదైనా గ్రూప్ కావచ్చు, ఏ పార్టీలో జరిగినా కూడా అది కేవలం మినిమం 5 to 10 minutes వరకు మాత్రమే ఉంటారు. రెండో చూడండి, ఎవరికి ఎవరు అనుకూలంగా ఉన్న ఫ్రెండ్స్ తోటి వాళ్ళు కూర్చొని బ్యాచెస్ గా అవ్వడం అనేది జరుగుతుంది. సేమ్ ప్లానెట్స్ కూడా అంతే. మనం అన్ని ప్లానెట్స్ ఒక చోట పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే, తెలిసిన విషయాన్ని తాగితోతులు అందరూ ఒక చోట చేరితే ఏదో ఒక చిన్న విషయంతో అది యుద్ధంలో మారిపోయి ఆ తాగిన బాటిల్తోటి తగలు కొట్టుకొని చంపుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మంచి ఫ్రెండ్స్ కూడా తాగడం ద్వారా, అంటే తాగి అదే బాటిల్తో ఒకరికొకరు మర్డర్ చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఈ ప్లానెట్స్ కూడా, అంటే ఏదో ప్రోగ్రామ్ లో మనం కలిసేటప్పుడు ఏదైనా చిన్న డిస్కషన్, అంటే అది చిన్న డిస్కషన్ పెద్ద గొడవగా మారిపోయి కొట్లాటలు జరిగిన సందర్భాలు కూడా మనం చాలా చూస్తుంటాం. అదే విధంగా ఈ ప్లానెట్స్ కూడా ఒకే చోటికి రావడం ద్వారా ముక్కుమడి ఆజాటి యొక్క ప్లానెట్స్ యొక్క తత్వాలు మనం మీద చూపించడం అనేది ప్రభావం జరుగుతుంది. ఆ ప్రభావం మనకి మంచి చేయకపోగా చెడు చేసే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హార్ష్ ప్లానెట్స్ ఉంటాయి, అంటే డిపెండ్స్ ఆ సిచ్యువేషన్ ని బట్టి మనిషి యొక్క బాడీని కూడా మారుస్తూ ఉంటాయి. కాబట్టి మనం అది రెగ్యులర్ గా వాడుతుంటే మాత్రం ఖచ్చితంగా మీ మీద బ్యాడ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఈ మొబైల్ నెంబర్స్ ఆల్ నెంబర్స్ ని మాత్రం దయచేసి వాడకండి. మీరు కావాలంటే వాడి చూడండి, మీదే అర్థమవుతుంది. విత్ ఇన్ 6 months, మీకు 6 months కూడా టైం పట్టదు. చాలా ఎర్లీ టైంలోనే మీరు ఏదో విషయంలో ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే బిజినెస్ లో లాసెస్ రావచ్చు, లేదంటే మీ యొక్క కస్టమర్స్ తోటి గొడవలు జరగవచ్చు. ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా జరిగే తీరుతాయి. కాబట్టి ఒకే ఆల్ ప్లానెట్స్ ని తెచ్చి మనం ఒక హౌస్ లో పెట్టడం ద్వారా ఏమైపోతాయంటే, వాటి యొక్క తత్వాల వల్ల డిఫరెన్సెస్ అని రావడం ద్వారా కూడా మన మీద బ్యాడ్ ఇంపాక్ట్ అనేది చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.
సో ఇది మీకు బాగా అర్థమై ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకొక వాళ్ళు ఇక్కడ నెల్లూరు నుంచి రాధిక అడుగుతున్నారు, యూట్యూబ్ చూసి నేమ్ కరెక్షన్ చేసుకున్నా ఇలా చేయడం ద్వారా ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? సో అది మీరే చెప్పాలి అప్కమింగ్ లో. ఎందుకంటే మీరు యూట్యూబ్స్ లలో చూసి నేమ్ కరెక్షన్ చేసుకోవడం అనేది ఎలా ఉంటుంది అంటే మెడిసిన్ షాప్ కి వెళ్ళి మెడిసిన్ తీసుకున్నట్లు ఉంటుంది. ఎందుకంటే ఏదో చిన్న హెడేక్ ఉంది, లేకపోతే చిన్న స్టమక్ పెయిన్ ఉంది, అలాంటి వాటికి ఓకే నో ప్రాబ్లం. కానీ మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా కేవలం మెడికల్ స్టోర్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చి వేసుకుంటే ఎలా ఉంటుంది అనుకుంటే అది మీకు చాలా ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ యూట్యూబ్ లో ఏమవుతుందంటే ఇప్పుడు నేనైనా కూడా ఏం చెప్తాను అంటే ఎలా ఉంటుంది అసలు న్యూమరాలజీ అంటే ఏంటి, మన నేమ్ ఏది విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ ఏది అనే దాని గురించి మనం కాదు. నేమ్ నెంబర్స్ గురించి చాలా సందర్భాల్లో చెప్పాను. ప్రతి ఒక్క నేమ్ నెంబర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒకే టోటల్ నెంబర్ ఒక్కొక్కరికి ఒక రిజల్ట్ ఇచ్చే సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒకరికి మంచి చేసిన నెంబర్ ఇంకొకరికి బ్యాడ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అది బాగా గుర్తుపెట్టు. అంతేగాని ఏదో ఎన్టీఆర్ గారికి మంచి నేమ్ నెంబర్ ఉంది కాబట్టి ఆ నేమ్ నెంబర్ నేను తెచ్చుకొని పెట్టుకుంటే అది మాత్రం అది మనకి సూటబుల్ గా కాకుండా నెగిటివ్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరికో కాంపౌండ్ నెంబర్ మంచిగా ఉంది కదా అంటే అదే కాంపౌండ్ నెంబర్ అందరికి షూట్ అవుతుంది అనుకోవడం గదిగా అంటే వాళ్ళకి అది ఒక పిచ్చిగా అయిపోతుంది. అంతేగాని అల్లిలేతం అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంపౌండ్ నెంబర్ సూటబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కూడా కొన్ని సందర్భాల్లో మంచి చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో చెడు చేయొచ్చు. కాబట్టి ఆ సందర్భాన్ని మనం తెలుసుకొని దాని తగ్గ రెమెడీలు చేసుకోవడం ద్వారా రెమెడీస్ ప్రతి ఒక్కరికి పాజిటివ్ వర్క్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి నేమ్ కరెక్షన్ ఏదైనా యూట్యూబ్ ఛానల్ చూశాను, యూట్యూబ్ బుక్స్ చదివాను అంటే ఇప్పుడు బుక్స్ చదవడం అంటే ఇంకా కాలేజ్ కావాల్సిన బుక్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. కాలేజ్కి ఎందుకు వెళ్తున్నాం, స్కూల్కి ఎందుకు వెళ్తున్నాం, తర్వాత వచ్చేసి ఒక కింద వర్క్ ఎందుకు చేస్తున్నాను, ఎక్స్పీరియన్స్ కొరకు మనమే ఏదో బుక్స్ చదివేయచ్చు కదా. ఇప్పుడు ఈవెన్ లోకల్ యూనివర్సిటీలో మనం బయట నుంచి మనం చదువుతుంటాం, అయినా కూడా స్కూల్కి అటెండ్ అవుతుంటాం, కాలేజ్కి అటెండ్ అవుతుంటాం కూడా. ఓపెన్ యూనివర్సిటీలో చదువుతుంటారు చాలా మంది, అయినా కూడా వీక్లీ వన్స్ మంత్లీ ట్రైస్ ఏదో విధంగా వెళ్తుంటారు కదా. ఎందుకు ఆ క్లాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే గురువు లేని విద్య గుడి విద్య, అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి గురువు లేకుండా మనం చేసే పనులు మంచికి కాకపోగా చెడు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎవరు కూడా సీక్రెట్ ని తెలియచేయరండి. ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఇన్డెప్త్ సబ్జెక్ట్ మనం ఎప్పుడైనా స్టడీ చేసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అంతే ఇక్కడ మీరు ఎంబీబీఎస్ చేశారు, స్పెషలైజేషన్ చేశారు కాబట్టి నేను వెళ్ళి ఆపరేషన్ డైరెక్ట్ చేస్తానంటే కుదరదు కదా. ఒక సుపీరియర్ హెడ్ దగ్గర నుండి వాళ్ళ ఆపరేషన్ అంటే బిఫోర్ దట్ ఏం చేస్తున్నారు, తర్వాత టెస్ట్ ఏ విధంగా చేస్తున్నారు, తర్వాత ఆపరేషన్ ఏ విధంగా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఏ సందర్భంలో చేయాలనేది కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. ఏ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా కూడా ఇమీడియట్ గా వెళ్ళి మనం ఏదైనా ప్రోగ్రామ్ గురించి మనం చేయం కదా. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకుంటాం. ఇది కూడా మనం కేవలం ఏమనుకుంటాం అంటే ఏదో బీనో సీనో కలిపేస్తే లేకపోతే తీసేస్తే అయిపోతుంది, ఏదో దీనికి ఇంత పెద్ద అవసరం అనుకుంటాం. ఆ ఏబీనే మనకి పాజిటివ్ వస్తుంది, ఆ ఏబీనే మనకి నెగిటివ్ తెచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి బీ కేర్ఫుల్. ఎందుకంటే యూట్యూబ్ చూశాను, బుక్స్ చదివాను, నేను చేసుకున్నాను అంటే ఎక్స్పీరియన్స్ చేసుకోండి. అంటే మీకు కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రావాలి, లేకపోతే ఏదైనా అబ్జర్వేషన్ చేయాలంటే. కానీ ఇది కూడా చెడు ప్రభావాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. మంచిగానే చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. తర్వాత వచ్చేసి ఇంకొకరు కూడా సేమ్ అదే అలాంటి క్వశ్చన్ అడిగారు. వీళ్ళు వచ్చేసి వైజాగ్ నుంచి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ చూసి న్యూమరాలజీ నేర్చుకున్నాను, నేను ఇప్పుడు న్యూమరాలజీ స్టార్ట్ చేయవచ్చా? సమయకి ఏం చెప్తుంది స్వామి, యూట్యూబ్ ఛానల్ చూసి న్యూమరాలజీ నేర్చేసుకుంటున్నారు. ఇది కూడా ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఇప్పుడు ఎవరో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అక్కడ ఇక్కడ కొన్ని బిట్స్ తీసేసుకొని కొన్ని నంబర్స్ తీసేసుకొని న్యూమరాలజీ నేర్చుకోవడం అనేది పెద్ద డేంజర్ తో కూడుకున్న పని. ఈ బాబు
ఎందుకంటే ఒక్కొక్కరి అనాలిసిస్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రాలజీలో కూడా సౌత్ నోడ్, నార్త్ నోడ్స్ అనేటివి మన చార్ట్లలో, బర్త్ చార్ట్లలో డిఫరెంట్ దానిలో ఎలా ఉంటుందో న్యూమరాలజీలో కూడా చాలా డిఫరెంట్ ఇండెప్త్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే మనకి ఇక్కడ ఆస్ట్రాలజీ కన్నా న్యూమరాలజీ కొద్దిగా ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి చాలా ఇంతే కదా అన్న ఫీలింగ్. ఏబిసిడీలకి ఈ నెంబర్లు, తర్వాత వచ్చేసి మేము క్వశ్చన్లు ఏబిసిడీలో కూడా పెట్టాల్సింది, దీని వాల్యూస్ ఇంతే 9 వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇది గ్రహం చెందింది, ఈ గ్రహం చెందింది, అంత సింపుల్ అనుకుంటారు. కానీ దాన్ని ఇమాని ఇండెప్త్ ఎప్పుడైనా కూడా నేను అదే చెప్తున్నాను. చాలా మంది ఏమైపోయిందంటే బేసిక్ చెప్తున్నారు, ఆ బేసిక్ ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ బేసిక్ ని చూస్తే న్యూమరాలజీ ఇంతే అన్న ఫీలింగ్ అయిపోతుంది. ఇంకో ఎలా అయిపోయిందంటే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేకుండా కేవలం ఫార్ములా టైకి ఈ నంబర్ ఉంటే ఇదైపోతారు, ఆ నంబర్ ఉంటే ఇదైపోతారు అని చెప్పడం ద్వారా ఓహో పవన్ కళ్యాణ్ ఈ నెంబర్ నాకు ఈ నెంబర్ సూట్ అవుతుంది, మహేష్ బాబుకి ఈ నెంబర్ ఇది, ఈ నెంబర్ వాళ్ళు ఇలా అయిపోతారు కాబట్టి మనం మహేష్ అన్న పేరు బాగుంది, ఇలా ఉంది కాబట్టి అందరు మహేష్ అన్న వాళ్ళందరూ ఇదైపోతారు. ఇది పెద్ద మిస్టేక్ అండి. ఎందుకంటే ఒక మహేష్ బాగుంటే సేమ్ మహేష్ గల పేరు బాగుండకపోవచ్చు. సురేష్ అన్న పేరు ఒకరికి సురేష్ అన్న పేరు షూట్ కావచ్చు, ఇంకొక షూట్ కావచ్చు. శ్రీనివాస్ ఇప్పుడు మన ఇండియాలో చాలా మంది శ్రీనివాస్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు, అందరికి సేమ్ రిజల్ట్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి విజయ్ అన్న పేరు కూడా చాలా మంది విజయ్ అన్న పేరు ఉంటుంది. ఒక్కొక్క విజయ్కి ఒక్కొక్క రకంగా రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మి మన ఇండియాలో చాలా మంది లక్ష్మి అనే పేరు చాలా మందికి ఉంటుంది. లక్ష్మి ప్రతి ఒక్కరు పెట్టుకున్న వాళ్ళందరూ లక్ష్మి కాలేరు, నేను చెప్తున్నాను. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఒక్కరి పేరు ఇంకొకరికి డిఫరెంట్ గా రిజల్ట్ ఇవ్వవచ్చు. అంతేగాని ప్రపంచం ఉన్న లక్ష్మి అంత ఒకే రకంగా ఉంటారనుకోవడం కూడా అంత మూర్ఖత. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఎలా అయిపోయిందంటే ఈ మధ్య కాలంలో ఫలానా పేరు వాళ్ళు ఫలానా వాళ్ళంతా ఇలా అయిపోతారు. ఏం కాదండి, అందరు బాగానే ఉంటారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఒకరు భయపడుతున్నారు, మీరు కూడా భయపడకండి దయచేసి. సో కాబట్టి జనాలు కూడా ఎలా ఉన్నారంటే భయపెట్టే వాళ్ళని నమ్ముతున్నారు. అలాగా జెన్యున్ గా పర్ఫెక్ట్ గా చెప్పే వాళ్ళని క్వశ్చన్ మీద క్వశ్చన్ చెప్తారు. క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చినా కూడా మళ్ళీ ఇందులో ఏదో క్వశ్చన్ ఏదో చెప్పారని మా దగ్గర క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే మన టైం ఒకటి. సో ఇది అర్థమైంటుంది. కాబట్టి యూట్యూబ్ చూసి దయచేసి న్యూమరాలజీ నేర్చుకోకండి. ఎందుకంటే అందరూ అంత డీప్ గా సబ్జెక్ట్ ఇవ్వని చెప్పారు. ఏదో ఫండమెంటల్ పైన చెప్పుకుంటా పోతారు. అది ఒక్కొక్క డిఫరెంట్ ఒక్కొక్క రకం చెప్తారు. నార్త్ సైడ్ ఒక రకంగా చెప్తారు, సౌత్ ఒక రకంగా చెప్తారు. సౌత్ లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. కాబట్టి అసలు ఏ కోర్స్ నేర్చుకోవాలన్నది కన్ఫ్యూజన్ ఉన్నారు. కాబట్టి ఎవరు గురువుని చూస్ చేసుకుంటే పర్ఫెక్ట్ సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తిని దాని మీద అనాలిసిస్ ఏంది, అక్కడ ఎంతవరకు కరెక్ట్ చెప్తున్నాను ఏం లేదని తెలుసుకున్న తర్వాత అప్పుడు జాయిన్ కావాలి. నేను ఏం చెప్తున్నా అంటే నా దగ్గర జాయిన్ కామని కూడా నేను ఎవరికి చెప్పట్లేదు. నేను కూడా పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతనే జాయిన్ కావచ్చు. అంతేగాని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఎలా పడితే అలా చేసుకోవడం వల్ల లాభం జరగకపోగా నష్టం ఎక్కువ జరుగుతుంది అనేది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత యూట్యూబ్ ఛానల్ చూసి మొబైల్ నంబర్ తీసుకున్నాను, నా నంబర్ ఎలా ఉంది. యూట్యూబ్ ఛానల్ చూసి నంబర్ తీసుకుంటున్నారు కదా, వాడండి, మీకే అర్థమవుతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కన్సల్ట్ చేయండి. అంతేగాని మీరు యూట్యూబ్ ఛానల్లో చూసి ఈ మధ్య ఎలా అయిపోయిందంటే యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి చాలా ఫ్రీ. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది కానీ తిప్పి తర్వాత వచ్చేసి ఎవరు ఏం చెప్తున్నారు ఏం లేదని ఎవరెవరిని అడగడం, వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు చెప్పారు. మీకు అర్థమవుతుంది కదా వాళ్ళు ఎలా చెప్తున్నారు, నోన్ ఎలా చెప్తున్నారు, ఎవరు ఎలా చెప్తున్నారని నేను అర్థం చేసుకోవాలి. ఇది మీకు సంబంధించింది. అంతేగాని వాళ్ళు ఇలా కాదు, అది ఎంతవరకు రైట్ అని తెలుసుకోవాల్సిన బాధ్యత మీ. అంతేగాని యూట్యూబ్ ఛానల్ వేసి ఎవరు వాళ్ళు ఇది చెప్పారు ఒక్కొక్కరు కోరకచ్చక మీరు తీసుకున్నారనుకోండి, మీరే నష్టపోతారు. ఏం చెప్పేది అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేసిపోతే ఇబ్బందులు పాలేదు. ఏరే హ్యాపీగా నేను యూట్యూబ్ చెప్తుంటాను. నేను అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి అవే చెప్తున్నా. ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ షూట్ అవుతుంది. అన్ని నంబర్ ఒకే నెంబర్ అందరు సేమ్ రిజల్ట్ ఇవ్వదు. ఇది బాగా పెట్టుకోండి. ఇప్పుడు చిరంజీవి సో నేమ్ నెంబర్ అంటే ఇప్పుడు నేమ్ నెంబర్స్ గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం చాలా సందర్భాలు చెప్తాం 13 నెంబర్ మంచిది కాదు, 16 నెంబర్ మంచిది కాదు, ఎందుకు మంచిది కాదు అనేది కూడా నేను చూపిస్తా. విత్ ప్రూఫ్ తో సహా చూపిస్తాను. ఎందుకంటే ప్రతి నెంబర్ మంచిదే, కానీ అది సందర్భాన్ని బట్టి వ్యక్తి నుంచి వ్యక్తికి మారిపోతుంది దాని యొక్క రిజల్ట్. అప్పుడు ఆ వ్యక్తిని మనం
స్టడీ చేయాలి, అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని స్టడీ చేయాలి, అతనికి షూట్ అవుతుందా లేదా అనేది మనం అంచనా వేసి తెలుసుకోవాలి, వాళ్ళతో డిస్కషన్ చేసి చూసుకోవాలి. అప్పుడే ఆ నెంబర్ అతనికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేగాని ఈ నెంబర్ మంచిది, ఎన్టీ రామారావు మంచిగా ఉంది, చిరంజీవి నెంబర్ మంచిది కాబట్టి పవన్ కళ్యాణ్ నాగబాబు ఈ నెంబర్ మంచిది, అందరూ అవే నెంబర్ ఇచ్చేసాం అనుకోండి, ఏరు రిస్క్ లో పడతారు. ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటారో కానీ ఏరు రిస్క్ లో పడతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది క్వశ్చన్ అవర్స్ ఇంకా చాలా మంది పెట్టారు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఎవరికి ఏ డౌట్ వచ్చినా నా యొక్క వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ చేయండి. ఏమేం చేస్తానంటే దాని వీడియో రూపంలో నేను మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు కూడా టైం కావాలి మీకు చెప్పడానికి. ప్రతి ఒక్కరు ఎప్పుడు పడితే అప్పుడు మిడ్ నైట్ లో కాల్ చేస్తున్నాయి. తర్వాత వచ్చేసి నేను క్లయింట్స్ తో ఉన్నప్పుడు కాల్స్ చేస్తుంటాను. కాల్ చేయకండి, మీరు వాట్సాప్ చేయండి, నేను డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను. లేదు మీకు అంతగా ఉంటే వాయిస్ మెసేజ్ పెట్టండి, హ్యాపీగా మీ యొక్క వాయిస్ మెసేజ్ కి నేను రిప్లై వాయిస్ మెసేజ్ కూడా నేను ఇస్తాను. సో కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి నేను చాలా మందికి నేను కొన్ని ఫ్రీ సర్వీసెస్ కూడా ఇస్తున్నాను. చాలా మందికి మొబైల్ నెంబర్స్ కూడా నేను చెప్పడం జరిగింది. సో మొబైల్ నెంబర్ మీ యొక్క లొకేషన్ లోనే మీకే ఇప్పుడు దొరుకుతున్న చాలా మందికి 300, 500, 1000, 1500 కూడా చాలా మందికి మంచి మంచి నెంబర్స్ ఇవ్వడం అనేది రీసెంట్ గా ఇవ్వడం అనేది జరిగింది. అంటే నేను ఇవ్వట్లేదు, వాళ్ళకి చెప్పేస్తున్నాను, వాళ్ళ నియర్ బై ప్లేసెస్ లో వాళ్ళే తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.